అంతే ప్రాధాన్యతనివ్వటం జరిగింది. ఈరోజు ఈ గ్రామ సభ పల్లి భీమారావు గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రజల సంక్షేమం కోసం ఏదైనా ఒక నూతన విధానాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు, ప్రపంచ నేతలకే సవాల్ విసిరి ఇలాంటి కార్యక్రమాలే మనం చేయాలి అని ఒక నానుడి తీసుకొచ్చినటువంటి మహానేత మన చంద్రబాబు నాయుడు గారు మరొక సువర్ణ అధ్యాయానికి ఈరోజు శ్రీకారం చుట్టి ఆ సువర్ణ అధ్యాయానికి స్వర్ణ గ్రామ పంచాయతీ అని ఒక నామకరణం చేసి మరి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒకే రోజు అంటే ఈ రోజు 13,326 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు పెట్టి గ్రామస్తులకు అవసరమైనటువంటి అంశాలను చర్చించి, గుర్తించి, ఆమోదించి వాటిని అమలుకు ప్రాధాన్యత ఇవ్వటం కోసం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకం గురించి సుమారు 25 సంవత్సరాల నుంచి మేము ఇదే శాఖలో పనిచేస్తూ గర్వంగా తలెత్తుకుని చెప్పుకోవాలి అంటే, ఉపాధి హామీ పథకం అంటే వేతనదారులకి వేతనం కల్పించడం మాత్రమే ఒకప్పుడు ఉండేది. ఉపాధి హామీ అంటే వేతనం కల్పించడమే కాదు, సుస్థిరమైనటువంటి ఆస్తులు గ్రామ పంచాయతీలకి, గ్రామ ప్రజలకు అంకితం చేసే విధంగా ఉండేలాగా పథకాన్ని రూపుదిద్ది మరి 2004 ప్రాంతంలో ఈ పథకానికి మహత్తరమైనటువంటి కీర్తిని సంపాదించి అనేక శాఖలకు విస్తరించి నిధులు లేవు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక నిధి భాండాగారంగా చూపించి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో మరి ఆ రోజు ఉన్నత ముఖ్యమంత్రి గారు దేశంలోనే నెంబర్ 1గా ఈ స్కీమ్ని నిలపడం జరిగింది. మరొకసారి ప్రజల సారికి పట్టం కట్టారు. మళ్ళా దూకుడు ప్రారంభమైంది. ఈ రోజు దానికి మొదలు పెట్టడం జరిగింది. ఇకపై మనకి పరుగే పరుగు. దానిలో భాగంగానే చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ మహత్తరమైనటువంటి సభకు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, మరి పార్లమెంటు సభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానందరావు గారు లాంటి పుర ప్రముఖులు ఎందరో కూడా హాజరయ్యారు. మరి ఈ స్వర్ణ వానపల్లి అనేది, స్వర్ణ వానపల్లి గ్రామం మరి భవిష్యత్తులో నిజంగానే గుప్తుల స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చే విధంగా అంశాలని పొందుపరచడం జరిగింది. గ్రామ సభ జరుగుతూ ఉండగానే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ గ్రామంలో రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ మేము ఫ్లెక్సీ రూపంలో పెట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి వర్యులు ఇంత ఒత్తిడిలో కూడా దాన్ని శాంతం పరిశీలించి ఈ గ్రామానికి ఏం కావాలో ఇంతకు ముందే తెలుసుకోవడం కూడా జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ఈ గ్రామ పంచాయతీ 10,131తో జనాభా కలిగి ఉన్నది సార్. 1854 జాబ్ కార్డులతో సుమారు 1191 మంది యాక్టివ్ వేసేకర్తో ఉన్నది. మనం MGNREGSలో మన ఎజెండా ప్రకారం, తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి ఈ గ్రామీణ అభివృద్ధి శాఖ విస్తరిస్తూ ఈరోజు వారు కూడా తమరితో పాటు ఒక గ్రామ సభలో పాల్గొని మాకు దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ స్కీమ్ యొక్క లక్ష్యాలను తెలియజేయమని గ్రామ సభ ఎజెండాలో పొందుపరిచేటువంటి అవకాశం మాకు కల్పించారు. ఇందులో ప్రధానంగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 సెప్టెంబర్ 2005లో ఆమోదించబడింది పార్లమెంట్ సాక్షిగా. పథకాన్ని ఫిబ్రవరి 2, 2006 సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో తమ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. దీని యొక్క లక్ష్యం గ్రామీణ కుటుంబాలకి ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించడం, తదుపరి
తద్వారా ఆస్తులు గ్రామ పంచాయతీకి కల్పించడం, పేదల యొక్క జీవనోపాధులు అంటే పని లేని కాలంలో పని కల్పించి తద్వారా వారి యొక్క జీవన క్రమాన పరిణామాలను పెంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవటం, సమాజంలోని అన్ని వర్గాలని కలుపుకుని పోతూ సమ్మిళిత అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థల యొక్క బలోపేతం ఏదైతే రాజ్యాంగంలో పెట్టుకున్నామో దానికి చట్టం ద్వారా రక్షణ కల్పించి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇందులో యంత్రాలు కానీ లేదా కాంట్రాక్టర్లు కానీ ఉండకుండా స్థానిక సభ్యులు, స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో మాత్రమే ఇది చేసే విధంగా రూపొందించబడటం జరిగింది సార్. గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం సార్. కానీ అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఈ విధమైనటువంటి పరిస్థితి మనకి ఆమోదింపబడినటువంటి పనులు కొన్ని లేకపోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో ఇది జరగకపోవడం వల్ల తమరు దీన్ని దూరదృష్టితో ఆలోచించి కొన్ని రంగాలకు దీన్ని విస్తరింపించేసి వ్యవసాయ రంగానికి కూడా అనుసంధానం చేసి అనేక పంటల్ని దీంట్లో కలుపుకుని రావడం వల్ల ఇది మరింత మెరుగుదలకు అవకాశం ఏర్పడింది సార్. అలాగే పనిచేసిన వేతనాలు 15 రోజుల్లోపు చెల్లించే విధంగాను, స్త్రీ పురుషులు అనేవాళ్ళు భారతదేశంలో ప్రస్తుతానికి సమానమైనటువంటి వేతనం ఎక్కడైనా ఇస్తున్నారు అంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనే సార్ సమానమైనటువంటి వేతనం ఇస్తున్నాం. అదేవిధంగా ఇందులో పని చేపట్టాలి అంటే గ్రామ సభలో గుర్తించినటువంటి పనులు మాత్రమే చేయాలి. తదుపరి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, స్థానిక సంస్థలు ఆమోదించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో తమరు ఆమోదం తీసుకుని పనులు మాత్రం చేపట్టడం జరుగుతుంది సార్. అదేవిధంగా వేతనదారులు అందరూ కూడా ఆసక్తి ఉన్నవారు జాబ్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు సార్. పని కోరిన 10 రోజుల్లో 15 రోజుల్లో పని ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్. కొన్ని సందర్భాల్లో పని కల్పించలేకపోయినట్లయితే నిరుద్యోగ భృతి కూడా ఇమ్మని చట్టం చెప్తా ఉంది సార్. అది కూడా గ్రామస్తుల ద్వారా తమ ద్వారా గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను సార్. ఈ రోజు ఏదైతే మనం గ్రామ పంచాయతీలో పనులు రూపొందిస్తున్నామో అది హక్కుగా మనం ఈ చట్టంలో పెట్టుకోవడం జరిగింది సార్. అలాగే పనిలో పాల్గొన్నటువంటి ఎవరైనా 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే వారికి అదనంగా 10% వేతనం ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో వేతనదారులు ఇబ్బంది పడకుండా మరి త్రాగునీరు, అలాగే నీడ కల్పించేటువంటి సౌకర్యం, అలాగే తమరి ఆదేశాల ప్రకారం గర్భిణీ స్త్రీలు పనికి వచ్చినట్లయితే, బాలింతలు ఎవరైనా ఉన్నట్లయితే చిన్నపిల్లలకు కూడా ఇందులో సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే వేతనాలు సకాలంలో ఇవ్వని ఎడల పరిహారంతో కూడినటువంటి వేతనాలు కూడా ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి సార్. పని ప్రదేశంలో కూలీలకు గాయాలు తగిలినా ప్రభుత్వం తగు ఖర్చు భరించి వారిని అశాంతం ఆదుకునేటువంటి అవకాశం కూడా ఇందులో కల్పించడం జరిగింది సార్. పని ప్రదేశంలో కూలీ మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైతే కుటుంబానికి 50,000 ఇవ్వడం జరుగుతుంది సార్. అదే కూలీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రిజిస్టర్ అయి ఉంటే ఆ బెనిఫిట్ 2 లక్షల వరకు కూడా మనం అందజేయడం జరుగుతుంది సార్. ఈ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు 7 ఉన్నాయి సార్. అందులో బల్క్ మిల్చింగ్ కూలింగ్ యూనిట్లు 3, సచివాలయం బిల్డింగ్లు 3, డిజిటల్ లైబ్రరీ 3 ఉన్నాయి సార్. దీని విలువ 278 లక్షలు సార్. అదేవిధంగా కొన్ని పనులు మేము టేకప్ చేసి జరుగుతూ ఉన్నాయి సార్. రినోవేషన్ ఆఫ్ మైనర్ డ్రైన్స్, రినోవేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్, రిమూవల్ ఆఫ్ మైనర్ కెనాల్, రినోవేషన్ ఆఫ్ ఫీల్డ్ ఛానల్, హార్టికల్చర్ కలిపి 21 పనులు ఉన్నాయి సార్. ఇవి కూడా మేము చేసుకుంటా ఉన్నాం సార్. గ్రామ సర్పంచ్ గారి ఆమోదంతో తమరు ద్వారా ఈ గ్రామంలో ముందస్తుగా మా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతోటి, అలాగే శాసనసభ్యుల గారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకుని, గ్రామస్తుల అభిప్రాయాన్ని తీసుకుని 12 సీసీ రోడ్ల నిర్మాణం కోసం 9 కిలోమీటర్లు సుమారు 560 లక్షలతోటి మేము అంచనా వేయడం జరిగింది సార్. సీసీ డ్రైన్లు 5 పనులకి 4.5 కిలోమీటర్లు 220 లక్షల అంచనా వేయడం జరిగింది సార్. కంకర్ రోడ్ల నిర్మాణానికి 2 పనులకి 3.5 కిలోమీటర్లు 35 లక్షలతో అంచనా వేయడం జరిగింది సార్. అలాగే పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల ఫారాలు నిర్మిస్తాం 10 పనులు ఆమోదించుకోవడానికి మేము ఎజెండాగా పెట్టుకున్నాం సార్. ఇందులో 25 లక్షలు అంచనా విలువతో కూడుకుని ఉన్నది సార్. అలాగే ఉద్యానవన పంటల కింద 10 మంది లబ్ధిదారుల్ని మేము ఆల్రెడీ ఎంపిక చేసి ఉన్నాం సార్. 10 ఎకరాలు వారు నమోదు చేసుకుని ఉన్నారు. 10 లక్షల విలువ కలిగినటువంటి
మెటీరియల్ వారికి అందజేస్తాం సార్. అలాగే రోడ్డుకి ఇరువైపులా ప్రభుత్వ సంస్థల మొక్కల పెంపకాన్ని కూడా తీసుకున్నాం సార్, సుమారు 8 లక్షల ఖర్చుతోటి. అలాగే కొబ్బరి చెట్లకి పళ్ళాలు తవ్వటం, రింగ్ ట్రెంచెస్, అది వేతనంతో కూడుకున్నటువంటి పనులు సార్. 22.5 ఎకరాలు 9 లక్షల విలువ సార్. ప్రభుత్వ సంస్థల భవనాలపై కప్పు పడినప్పుడు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం 1 తీసుకున్నాం సార్. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం 2 తీసుకున్నాం సార్. వ్యక్తిగత ఇంకుడు గుంటల నిర్మాణం 10 తీసుకున్నాం సార్. మట్టి రోడ్ల నిర్మాణానికి 600 మీటర్లు తీసుకున్నాం సార్. చెరువు పునరుద్ధరణకి 1 తీసుకున్నాం సార్. మైనర్ డ్రైన్ల పూడికి 2 కిలోమీటర్ల నర తీసుకోవడం జరిగింది సార్. శ్మశాన వాటికి 2 పనులు తీసుకున్నాం సార్. పంట కాలువల పూడికి 1 తీసుకున్నాం సార్. అంటే ఇరిగేషన్ లో ఇది మెటీరియల్ కాంపోనెంట్ సార్. ప్రహారీ గోడల నిర్మాణానికి 2 పనులు తీసుకున్నాం సార్. మొత్తం మీద 10,20 లక్షలు ఈ రోజు తమరి ద్వారా ఈ గ్రామ సభ ఎజెండాలో ప్రవేశపెట్టాం సార్. ఈ 10,20 లక్షల్లోనూ 7,99 లక్షలు మెటీరియల్ విలువ అయితే 2,20 లక్షలు వేతనంతో కూడుకున్నది సార్. 2,20 లక్షల వేతనానికి సంబంధించి 73,000 పని దినాలు కల్పించాలి సార్. ఈ 73,000 పని దినాలకి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి 1,191 మంది లబ్ధిదారులకి రాబోయే రోజుల్లో ఇంచుమించుగా 100 రోజులు పని కల్పించడానికి మేము ప్రణాళిక రచించుకోవడం జరిగింది సార్. అలాగే నాకు ఇచ్చినటువంటి అవకాశం మేరకు ఈ ఎన్ఆర్ఈజీఎస్ లో ఏ పని చేసినా కూడా మరొక ప్రధానమైనటువంటి అంశం ఉంది సార్. అది సామాజిక తనిఖీ. ఈ సామాజిక తనిఖీ మేము టేకప్ చేస్తా ఉన్నాం సార్. దీనికి ప్రత్యేకమైనటువంటి విభాగం ఉన్నది. అందులో తమరు గతంలో ఇచ్చినటువంటి సూచనలు, ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఈ రోజుకి నిర్వర్తిస్తూ ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి పనుల విలువని ఆధారితంగా చేసుకుని ఒక టీము గ్రామంలో ఏర్పాటు కాబడి ఆ టీంలో ఉన్నటువంటి స్థానిక సభ్యులు, అలాగే సోషల్ ఆడిట్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి ఆడిట్ బృందం ప్రతి పనిలో పాల్గొన్నటువంటి కూలీని పరిశీలించి ఎక్కడైనా అవకతవకలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా మనం చట్టపరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్. ఈ మధ్యకాలంలో తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వెంటనే మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సమావేశం ఈ సోషల్ ఆడిట్ మీద నిర్వహించి గతంలో జరిగినటువంటి అవకతవకలు భవిష్యత్తులో జరగకూడదు, పారదర్శకంగా ఉండాలి, ప్రతి పని ప్రజలకు తెలియాలి, నేను జవాబుదారీగా ఉండాలి ప్రజలకు అని మరొక్కసారి పవన్ కళ్యాణ్ సార్ మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు ఈ సోషల్ ఆడిట్ మీద చాలా స్పష్టమైనటువంటి వైఖరితోటి గత కొద్ది రోజులుగా గతంలో చేసినటువంటి తప్పులను కూడా సరిచేసి మరలా ఇంకొకసారి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం సార్. ఈ విషయాలు గ్రామసభ ద్వారా తమ దృష్టికి తీసుకుని వస్తూ తమరు 1995లో పెట్టినటువంటి ప్రజల వద్దకు పాలన అనేది ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించింది సార్. మరొకసారి ఈసారి మరి నేరుగా ఒకే రోజు 13,326 గ్రామాల్లో ఈ రకమైనటువంటి సభలు పెట్టి ప్రజా అవసరాలు గుర్తించడం అనేది మరొక రికార్డు సార్. ఇందులో మేము భాగస్వాములై పనిచేసే విధంగా ఎంతో సంతృప్తికరంగా ఉన్నది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సంతోషంగా పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని, తమరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేసుకుంటూ గ్రామస్తులకు, అధికారులందరికీ కూడా నమస్తులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వివరాలన్నీ తెలియజేసినటువంటి ఏపీడీ గారికి ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు సత్యానందరావు గారిని ఒక సెకండ్ కూర్చో. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం, నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం, దీన్ని అందరం కలిసి చేయాలి, రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం,
అక్కడి నుంచి నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే పళ్ళాలమ్మ వారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని మీ ఆశీస్సులతో ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి. ఇక్కడికి వచ్చుంటే ఈ పళ్ళాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా. ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టేయాలి. అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి, ఎవరు బయట రాకూడదు. ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి. అన్ని బస్సులు ఆయన మీటింగుల కోసం రావాలి. ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను, వచ్చిన వాళ్ళు వెళ్లిపోతా ఉంటే పక్కన గోతులు తవ్వేవాళ్ళు పారిపోకుండా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు. అందుకని నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి. ఈరోజు మీ అందరి ముందర ఒక ప్రపోజల్ పెడుతున్నాం. అది పెట్టే మునుపు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఈరోజు ఒకే రోజు 13,220 గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు. దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభలు పెట్టాలి. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి. గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టుల అవసరాలు లేదంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదిక పైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి. అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి. 100 రోజులు ఉపాధి కల్పించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పని చేస్తే
వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని 40% పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సిమెంట్కి కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. 60-40%తో ఈ డబ్బులు వినియోగిస్తాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ 4,500 కోట్లు 9 కోట్ల పని దినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది. ఇదొక పెద్ద ముందడుగని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాలు బాగుండాలి. వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది. అదే మరి అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే 3,54,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. 1,50,00,000 మంది టౌన్స్ లో ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 14-19 ఒక్కసారి గుర్తు చేసుకోండి, స్వర్ణ యుగం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రోడ్లు కానీ అన్ని పనులు చేశాం. అదే సమయంలో 19-24 చీకటి రాజ్యం, ఒక్క పని కాలేదు. ఎక్కడికి పోయినా డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు. కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు. దొంగ బిల్లులు వేసుకున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబుల్లోకి పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు. అందుకే ఆ రోజు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్. ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికలు జరగనీయకుండా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు. రౌడీజం చేశారు. ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు నన్ను కూడా గ్రామాలకు రానియలేదు. ఈరోజు 3 నెలలు దగ్గర అవుతా ఉంది. 80 రోజులైంది. ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు. అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి. మొన్న ఎన్నికల్లో నేను చూశాను, తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా 93% గెలిపించి బ్రహ్మరథం పట్టింది. ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు. అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు. 57% ఓట్లేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే. దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు, దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్లీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ అంటా ఉంది ఆ భూతం లేసి నేను వస్తానని. ఏం చేస్తారు? ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది.
ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను పోతే మీరు ఒక విషయం చూడండి, మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు, అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మా ఆలోచన ఒకటి, ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. మనం ఉండుంటే 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి. 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్లు వేశారు. మీ గ్రామాల్లో చెత్త ఉంది. ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి. నేను అందుకనే స్వచ్ఛ భారత్లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లోనే వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి దగ్గర దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు, రంగుల పిచ్చోడు. కానీ అది ఏమీ ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్లపైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు, నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను. అది కూడా ఆటోమేటిక్ గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు 40% వెలగడం లేదు, తీసేసే దొంగలు అవి కూడా తీసుకెళ్లిపోయారు. ఏం చెప్పాలనో అర్థం కాదు. అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా, మళ్లీ 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర దగ్గర 2,100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000 తవ్వాం. 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులైతే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం. 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్క దిక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఊర్లలో, సోషల్ ఆడిట్ చేశాం, ప్రజా చైతన్యం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో ఎక్కడ చేశాడో ఎవడికి తెలియదు, ఎక్కడ భోంచేశారో ఎట్లా అరిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్టీఆర్ జలసిరి కింద 32,693 బోర్లేసి పంప్ సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడి 2,550 పంప్ సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం. 18లోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో 1 రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా,
ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు? అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్, ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి గాని పంచాయతీల్లో గాని ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం. 4 లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం. 5 లక్షల పంట కుంటలు దోతాం. ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు గాని, గేదెలుంటే గేదెలకు గాని, మేకలకు గాని షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం. మళ్లీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. 1,50,000కు శ్రీకారం చుడతాం. ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి 100% ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమమే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం. మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన, ఆ స్మెల్ లేకపోతే ఆ పొగ చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే నేను ఆలోచించింది, ఆ యొక్క చెత్తను తీసుకెళ్లి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్ లో పెట్టి, కొన్ని దాంట్లో సీసాలుంటాయి, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, ఇవన్నీ రీసైక్లింగ్ పంపిస్తాం. అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్లీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నరేగా కింద దగ్గర 15 కోట్ల నుంచి 21,50,00,000 పని దినాలు పెంచుతున్నాం. కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం. నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయం దిన కూలీ నేనే పెంచాను. ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి. పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈ గ్రామ సభలో మీ అందరికీ ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలున్నాయి. ఆ అవసరాల్ని ఏ విధంగా అటెండ్ చేయాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అది తయారు చేసి ఏ విధంగా చేయాలనో చేయడం కోసం ముందుకు పోతాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి, ఇల్లుండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్లీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్ల కొళ్ళాయి ద్వారా మంచినీళ్లు ఇచ్చే బాధ్యత,
ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా, ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి. అదే సమయంలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి. తొందరలోనే మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా, ఉచిత గ్యాస్ ఇస్తానని. అది కూడా ఇస్తా. మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇలాంటి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి. ఇంకో పక్క ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లు ఉండాలి, మురికి కాలువ ఉండాలి, అదే మరి వీధి దీపాలు ఉండాలి. చెత్త అంతా కూడా కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించి ఎక్కడ కూడా గ్రామాల్లో చెత్త కనపడకుండా ఒక మంచి గ్రామాలుగా తయారు చేయాలి. ఒక చెత్తనే కాదు, మీ ఊర్లో లిక్విడ్ ఉంటుందంటే కాలువలో మురికి కాలువలో మురిగంతా వస్తుంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనో, ఎక్కడ కూడా దోమలు ఈగలు వాలకుండా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మురుగునీరు కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నాను, ఈ ఊర్లో మీరు ఎక్కడికి పోవాలన్నా, కొత్తపేటకు పోవాలన్నా, అమలాపురం పోవాలన్నా, కాకినాడ పోవాలన్నా, రేపు పోర్టుకు పోవాలన్నా, ఎయిర్పోర్టుకు రాజమండ్రికి పోవాలన్నా ఒక మంచి రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మీ గ్రామానికి దగ్గరని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేట్టుగా, మీ పశువుల ఆసుపత్రి ఉండేట్టుగా, మీ పిల్లల చదువు కోసం ఏం కావాలనో అవన్నీ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అవసరాలు. ఇవి ఎన్నో సంవత్సరాలుగా చేసుకోలేకపోయాం. ఈ రోజు రోడ్లు చూశారు. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి. ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు. భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి. కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి. అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం 21 మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి. ఆ 21 మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్డీఏలను ఉన్నాం. మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మొన్నే మీరు చూశారు, నేను మొదటిసారి 5 సంతకాలు పెట్టాను. మొదటి సంతకం మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించడానికి డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. రెండోది పెట్టుబడులు తెస్తాం. నేను ఒక మాట ఇచ్చాను, నా ఆలోచన అంతా ఈ యువతకు ఉపాధి కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకుంది. అది చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది. మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది అంటున్నా. ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పాసు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవడికి కావాలంటే ఒకటి రాయిస్తే
ఇంకా మీరు కోర్టు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నిన్న మొన్న అంటున్నాడు, మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంట, ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా, ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి. అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు. సామాజిక పింఛన్లు, నేను దానికి ఒక పేరు కూడా పెట్టా. పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్, ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదటి తారీఖున దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. వాళ్లకు పింఛన్ ఇవ్వాలి. 3,000 రూపాయల పింఛన్ ఉంటే ఒకేసారి 4,000 రూపాయలు పింఛన్ పెంచిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలని. వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర మంచి మేలో జూన్లో మీరు చూస్తే 35 మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి. నేనన్నా 1 గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు. తొలి రోజే 99% పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో. అవునా కాదా? అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు, అది సుసాధ్యం చేశాం. నేను అందుకని ఎవరైతే వికలాంగులున్నారో 3,000 నుంచి 6,000 చేశాం. ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి 10,000 ఇచ్చాం. కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి 15,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసి 15,000 ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరగరు, వాళ్ళకు సేవ చేయాలి, వీళ్ళకు కూడా కూలిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో 15,000 ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మొదటి తారీఖున మీకు అందరికీ పింఛన్లు ఇస్తాం. తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా. నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే. సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా. అలు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు. అదే మాదిరిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు, పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు. ఈ రోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం. ఒకేసారి 100 క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం. అక్టోబర్లో మొత్తం సెప్టెంబర్లో పెట్టి 203 క్యాంటీన్లు పెట్టి 5 రూపాయల పూటకి 3 పూటలు కలిస్తే 15 రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. చాలా మంది దాతల ముందుకు వచ్చారు. ఒక్కొక్కరైతే ₹1 కోటి దానం ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలు ఇచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తా ఉంది, ఇంకా పెరుగుతా ఉంది. 1,00,000 మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఎక్కువ వాళ్ళందరినీ కోరుతున్న, వానపల్లిలో చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు. కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి. ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు కానీ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అందులో అనేక రకాలుగా ఉంటాయి. నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి,
ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తా ఉంది, మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని. ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి. టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ పైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తా ఉంది, నివారించే పరిస్థితికి వస్తా ఉంది. ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది. తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట, లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నాం. అంటే మెడిసిన్స్ అన్ని మన కడుపులోకి పోతున్నాయి. ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు, నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను. 12 లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతా ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి, పెట్టుబడి తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం. ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ పక్కనే గోదావరి ఉంది, కానీ గోదావరి ఉంది, మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడతా. ఖర్చులు అక్కడ సీనరేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో చిన్న చిన్న సవాళ్లున్నాయి. కొంతమంది ట్రాన్స్పోర్ట్లు కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు. మీరు రావడం 2-3 రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం, అక్కడి నుంచి 2 రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలని వాళ్ళు ఎత్తినేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే మాట చెప్పాను, ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు, లారీ వస్తుంది, ఆ లారీలో 1 గంట లోడ్ చేస్తారు, నేరుగా తీసిపి వదిలేసి వస్తారు. ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. సెప్టెంబర్ 11 నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం. మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది. మీరే లారీ తీసేపోయి తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు, మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసుకుపోయి మీరే తెచ్చుకోవచ్చు. ఇంకో పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి. నిన్న కూడా వర్షం పడింది, నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది, శుభ సూచకం. వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేకుండా చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నాం. మీ పక్కనే పోలవరం ఉంది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ నాశనం అయిపోయింది, కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, గైక్ బండ్ దెబ్బతినింది. 2021కి అయిపోవలసిన ప్రాజెక్టు
ఈరోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది. మొన్నే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళా, కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం, ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సి వస్తా ఉంది. కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 కూడా మునిగిపోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి. అందుకని 440 కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం. అది పోయింది. ఇప్పుడు 990 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. అయినా కూడా పర్వాలేదు, మీ క్షేమం కోసం కొత్త డయాఫామ్ వాల్ ప్రారంభిస్తాం. తొందరలోనే వీలైనంత తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు 3 పంటలు కావాలని మీకు ఇస్తాం. రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మొన్నే రైతులకి 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాం. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను, మీరు ధాన్యం ఇచ్చినటువంటి 2 రోజులకు 48 గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన విధానాలతో ఈ ప్రభుత్వం మేము ముందుకు వస్తాం. ఎక్కడికక్కడ ఒక బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కార్యక్రమాలు చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇస్తారు. ఆ డబ్బులంతా డైవర్ట్ చేయడం, దుర్వినియోగం చేయడం. ఇప్పుడు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇవ్వమని చెప్పారు, నిలిపేశారు. మొన్న నేను ఢిల్లీకి పోయి అడిగితే మీ రాష్ట్రంలో మేమిచ్చిన డబ్బులకు అకౌంట్ చెప్పడం లేదు, ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మేము డబ్బులు ఇవ్వమంటే దానికి కూడా జవాబుదారీతనం తీసుకుని ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ పే చేసి మళ్ళా ఆ అకౌంట్స్ అని తీసి వాళ్ళకి ఇచ్చి కొత్తగా డబ్బులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ సమస్యల్ని ఇప్పుడే మన వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలకి 16 వర్కులు ఇచ్చారు మొత్తం పంచాయతీ అంతా. ఈ గ్రామంలో సీసీ రోడ్లు 12 వేయాలని, 9.3 కిలోమీటర్లు వేయాలని, దీనికి 5,60,00,000 అవుతుంది. అదే మరిగా మురికి కాలువలు 5 చేయాలని, 4.5 కిలోమీటర్లు చేయాలని, దీనికి 2.2 కోట్లు అవుతుంది. అంటే 2,20,00,000 అవుతుంది. ఇది కాకుండా గ్రావెల్ రోడ్లకు 2 కావాలి, 3.5 కిలోమీటర్లు వేయాలి, 35 లక్షలు అవుతుంది. ఇది కాకుండా 10 ఏవైతే నేను చెప్పానో పశువులకు కావలసిన కొట్టాలు వేయడానికి 25 లక్షల రూపాయలు అవుతుంది. దగ్గర దగ్గర 10 మంది 10 ఎకరాల్లో హార్టికల్చర్ పెట్టుకుంటామన్నారు, దీనికి 10,50,000 అవుతుంది. ఇది కాకుండా మీరు చూస్తే అవెన్యూ ప్లాంటేషన్ వీటన్నిటికీ దగ్గర దగ్గర 8 లక్షలు అవుతుంది చెట్లు పెట్టడానికి. ఇంకో పక్కన పని కల్పించడానికి ట్రెంచులు తవ్వడానికి ఒక 9 లక్షలు అవుతుంది. అదేవిధంగా కొంతమంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఒక 5.5 లక్షలు అవుతుంది. కమ్యూనిటీ సోక్ పిట్స్ అంటే ఈ నీళ్లన్నీ ఎక్కడికక్కడ సింక్ చేయడానికి, దీనికి కూడా ఒక 1,20,000 అవుతుంది. ఇవి కాకుండా కొంతమంది ఇండివిజువల్ గా మేము కూడా దూకోవాలన్నారు మరుగుదొడ్డు కోసం. అలాంటి వారికి సోక్ పిట్ దూకితే ఒక 60 లక్షలు కావాలన్నారు. ఇవి కాకుండా ఇంకొక పక్క దగ్గర దగ్గర 600 మీటర్లు మట్టి మురం రోడ్డు కావాలన్నారు, దీనికి కూడా 3,60,000 అవుతుంది. ట్యాంక్ రిపేరుకు ఒక 12 లక్షలు అవుతుంది. కాలువల రిపేరుకి 4,25,000 అవుతుంది. బరియల్ గ్రౌండ్ కి మొత్తం ల్యాండ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే 1,20,00,000 అవుతుంది. అది కూడా ప్రపోజల్ పెట్టారు. ఇది కాకుండా ఫీల్డ్ కాలువలకి 46,000 అవుతుంది. అదే సమయంలో కాంపౌండ్ వాల్స్ కట్టాలన్నారు, 10 లక్షలు అవుతుంది. మొత్తం కలిసి 16 పనులు, మొత్తం దీనికి 10,20,00,000 అవుతుంది. మీరందరూ ఒప్పుకుంటే ఈ సంవత్సరం
ఈ 16 పనులు అన్ని గ్రామాల్లో పూర్తి చేసి మళ్ళా నెక్స్ట్ గ్రామ సభకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పనులు గాని మీరందరూ ఒప్పుకుంటే పూర్తి చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా ఆమోదయోగ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీ గ్రామంలో చూస్తే ఆదాయం కూడా ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, నరేగా డబ్బులు వస్తాయి, ఇంకో పక్క మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. వివిధ రూపేణ క్రమంలో మీ సర్పంచ్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాడు. 3వ సర్పంచ్ అయినట్టు, ఒకసారి ఆయన భార్య మళ్ళా అయినట్టున్నాడు. అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ కావడం సంతోషం. మనిషి సిన్సియర్గా ఉన్నాడు, నీతి నిజాయితీ కనపడొస్తున్నాడు. ఇది శుభ పరిణామం. మీ అందరికీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 2,76,111 రూపాయలు వస్తుంది. తలసరి ఆదాయం గ్రాంటు 1,14,480 రూపాయలు వస్తుంది. స్టాంప్ డ్యూటీ కింద 11,81,189 రూపాయలు వస్తుంది. హౌస్ ట్యాక్స్ ప్రాపర్ గా కలెక్ట్ చేసుకుంటే 18,99,711 రూపాయలు వస్తాయి. మామిడి యార్డు మార్కెట్ వేలం వల్ల 5,06,54,350 రూపాయలు వస్తుంది. 15వ ఆర్థిక సంఘ నిధులు 72,84,005 రూపాయలు వస్తాయి. మొత్తం ఆదాయం చూస్తే 1,14,09,845 రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఊర్లో జనాభా కూడా 12,000 జనాభా ఉంది. పెద్ద గ్రామం. కొన్ని మండలాలు కూడా ఇంతే జనాభా ఉంటాయి. అలాంటి గ్రామం ఇది. ఇక్కడ మీరు చూస్తా ఉంటే 5,411 మంది మహిళలున్నారు, 5,544 మంది మగవాళ్లు ఉన్నారు. ఓటర్లు 8,799 ఉన్నాయి. మొత్తం ఇళ్లు 3,872 ఇళ్లున్నాయి. చదువుకున్న వాళ్ళు 72%. ఇది కూడా 2011 సెన్సస్. ఇప్పుడైతే 90%, 95% ఉంటుంది. చాలా వరకు ఇంప్రూవ్ అయి ఉంటుంది. రైతులు 1,660 మంది ఉన్నారు. రైతు కూలీలు 2,368 మంది ఉన్నారు. దళితులు దగ్గర 3,404 మంది దళితులున్నారు. గిరిజనులు 53 మంది ఉన్నారు. గ్రామంలో భూమి 3,850 ఎకరాలుంది. ఎన్ని కుటుంబాలున్నాయో అంత భూమి ఉంది. అంటే దగ్గర ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరా ఆవరేజ్ వస్తా ఉంది. ఇది ఈ గ్రామంలో ఉండే ఒక అసెస్మెంట్. ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఓసారి నా ఆడబిడ్డలు నన్ను మర్చిపోయారు, కానీ నేను మాత్రం వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేదు. నా మానస పుత్రిక మా ఆడబిడ్డల డాక్రా సంఘాలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో మంది వచ్చారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మా డాక్రా సంఘాలను ఏమీ చేయలేకపోయారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ ఊర్లో 3,335 మంది 316 సొసైటీలున్నాయి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇళ్లన్నీ ఇప్పుడు చెప్పాను, అవన్నీ కూడా పాతవన్నీ పూర్తి చేసి కొత్తగా ఇస్తాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు 1,283 ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అయితే 190 దాకా ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. జీరో పావర్టీ అంటే ఈ ఊర్లో 100% పేదలు లేకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. నేను రాబోయే రోజుల్లో ఒక మిషన్ కింద ఆలోచిస్తున్నాను. టెక్నాలజీ యుగంలో ఉన్నాం, సంపద సృష్టిస్తున్నాం, కానీ సంపద అంతా కొంతమందికి వెళ్తా ఉంది. చాలా మంది పేదరికంలో బాధపడుతున్నారు. అందుకే జీరో పావర్టీ అంటే ఎక్కడా పేదవాళ్లు లేకుండా మొట్టమొదటిసారిగా వాళ్ళపైన శ్రద్ధ పెట్టి కనీస అవసరాలు వాళ్ళకిచ్చి కనీస ఆదాయం సంపాదించే మార్గం చూపించేదానికి
శ్రీకారం చుడుతున్నాం. అందుకే ఒక మాట చెప్పాను, బాగా పైకొచ్చిన 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవడం, వాళ్ళందరికీ అండగా ఉండడం, వాళ్ళకి ఆదాయం పెంచే మార్గాలు చూపించగలిగితే, ఆ పిల్లల్ని బాగా చదివించగలిగితే పేదరిక నిర్మూలన జరుగుతుంది. అందుకే మళ్లీ జనవరిలో జన్మభూమి 2.0 తీసుకొస్తున్నారు. రెండోసారి జన్మభూమి. ఆ రోజు జన్మభూమిలో గ్రామానికి ఏం కావాలన్నా మీరు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కాలేజీలు పెట్టారు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కావాల్సింది మళ్లీ జన్మభూమితో, ఆ స్ఫూర్తితో ప్రపంచంలో ఎక్కడ మీరున్నా మీతో పుట్టిన వాళ్ళు ఇక్కడున్నారు, ఇంకా అవసరాలున్నాయి, మీరు కూడా రండి, అందరం కలిసి పనిచేద్దాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, గ్రామంలో ఉండే ప్రజల్ని మనతో సమానంగా ముందుకు తీసుకుపోదాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 25 ఏళ్లకు మునుపు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. కొంతమంది నన్ను చూసి నవ్వారు, ఐటీ అంటే అర్థం కాలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి జోబీల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను ఆ రోజు సెల్ ఫోన్ కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేసి సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఈరోజు సెల్ ఫోన్ తిండి పెట్టడం కాదు, భార్య లేకపోతే భర్త ఉండగలుగుతాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండే పరిస్థితిలో లేరు, పిచ్చి పడుతుంది. అంటే ఇది ఒక ఆయుధంగా తయారైంది. మంచి సాధన కోసం ఏ పని కావాలన్నా అన్ని సెల్ ఫోన్ ఉంటే అయిపోతాయి. ఎక్కడన్నా కొనుక్కోవాలంటే పేటిఎం మీరు పెట్టేసుకుంటే, లేకుంటే డౌన్లోడ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు స్వైపింగ్ చేసి బిల్లు కూడా ఏది చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతా ఉంటాం. క్యూఆర్ కోడ్ వాడుతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎప్పుడన్నా చీకటి వచ్చి కరెంటు పోతే టార్చ్ లైట్గా పనిచేస్తుంది మీ ఫోనే. ఇలాంటి ఒకటి కాదు, ఇక్కడి నుంచి మీరు ఇంకా మీటింగ్ టైం అవుతా ఉంది, ఒక అర్ధ గంటకు లేటుగా వస్తారని మీ మిస్సెస్కి ఫోన్ చేసే పరిస్థితి వస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి మెసేజ్లు పెట్టుకోవచ్చు. అనేక లాభాలు రాబోతున్నాయి. ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ ఒక సర్వే చేశారు. భారతదేశంలో టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని పేదరిక నిర్మూలన జరిగింది. ఆఫ్రికా దేశాలు కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోమని సజెషించే పరిస్థితికి వచ్చారు. పెను మార్పులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 25 ఏళ్లకు మునుపు ఐటీ చదువుకొని అమెరికాకి వెళ్లిన వాళ్ళు, అమెరికాలో స్థిరపడిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఆదాయం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. $1,19,000 వాళ్ళకు వస్తుంది. 1,19,000 ఇంటూ ₹80 ₹90 వేసుకుంటే దగ్గర దగ్గర ₹1 కోటి ఆదాయం ఆవరేజ్ వస్తుంది వాళ్లకు. అదే అమెరికాలో ఉండే తెల్లవాళ్లు చూస్తే వాళ్ళ ఆదాయం మన వాళ్ళల్లో సగం $65,000. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వచ్చిన ప్రాముఖ్యత. నేను ఇచ్చిన ఆలోచన కొంతమంది తీసుకున్నారు. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ చదువుకున్న వాళ్ళు తీసుకొని హైదరాబాద్కి వెళ్లారు, బెంగళూరుకి వెళ్లారు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు, అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు నా ఆలోచన అది, ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలని. ఒకప్పుడు ప్రజలంటే భారం అనుకున్నాం, ఇప్పుడు ప్రజలు మనకు పెద్ద ఆస్తి. ఆ విషయమే నేను చెప్తున్నా. కొన్ని దేశాల్లో పిల్లలు పుట్టడం లేదు, మానేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళు, వయసు అయిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు కూడా రాను రాను చనిపోతే ఆ గ్రామాలన్నీ దెయ్యాల కొంపలుగా తయారైపోతాయి. ఇప్పుడు కూడా మీ గ్రామాల్లో, చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటారు. మన రాష్ట్రం కూడా ఆ పరిస్థితికి వచ్చాం. 2.1 అంటే 2.1 చిల్డ్రన్ని ఒక ఆడబిడ్డ జీవితంలో కనే పరిస్థితి రావాలి. ఈరోజు మన దగ్గర 1.5 నుంచి 1.7% ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. భవిష్యత్తులో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కుర్రాళ్లు కనపడే పరిస్థితి లేదు. తద్వారా
మళ్ళీ మనుషులే లేకపోతే ఎవరికి సేవ చేస్తామని అడుగుతున్నా. ఒకప్పుడు నేనే జనాభాను నియంత్రణ చేయమన్నాను, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నాను. అందుకే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాను. రేపు ఎల్లుండి రోజు వస్తుందని చెప్పలేను. ఎవరైనా ఒక్కరికంటే పిల్లలే లేకపోతే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించకపోతే జనాభా తగ్గిపోతే యూరోప్ దేశాలు, చైనా, జపాన్ అందరికి కూడా ఈరోజు ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి లేదు. నార్త్ ఇండియాలో జనాభా పెరుగుతా ఉంది, సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతా ఉంది. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నదుల అనుసంధానం జరగాలని కోరుకుంటున్నా. ఈస్ట్ గోదావరికి సమస్య లేదు, కానీ రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్నిటికి కూడా ఈ యొక్క సంధానం జరిగితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కరెంట్ అనేది మీ ఇంట్లోనే తయారు చేసుకునే రోజు వచ్చింది. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు. మీ స్కూటర్కి మీరే కరెంటు ఛార్జ్ చేసుకోవచ్చు. పెట్రోల్ బంకు పోయే పనే లేదు. ఇంకో పక్క మీ పంప్ సెట్ ఉంటే అక్కడ కూడా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీరు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. మీకు కరెంటు కావాలంటే గ్రిడ్ మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నా. నేను అందరికీ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పాను. ముఖ్యంగా పేదవాళ్ళకి, ఎస్సీలకు, వీళ్ళందరికీ వాళ్ళ ఇంటి మీద ప్యానెల్ పెట్టేసి ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసి తద్వారా వాళ్ళకి కరెంట్ అందుబాటులో చేసే పరిస్థితి వస్తే అది కూడా మీరు ఏమీ చేయక్కర్లేదు. మీ ఇంటి మీద పెట్టుకోవడానికి అనుమతిస్తే చాలు. మెయింటెనెన్స్ కూడా గవర్నమెంటే చేసే విధానానికి శ్రీకారం చుడతాం. అది ఒక వ్యవస్థను పెడతాం. ఇది చేస్తే ఈరోజు కరెంట్ అంతా ఎక్కడి నుంచో వస్తా ఉంది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి. మీ ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీరే వాడితే 1% గాని 0.5% గాని కరెంటు లాసులు రావు. దీనివల్ల గణనీయంగా రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెరుగుతాయి. చాలా మార్పులు వస్తున్నాయి. ఈ కరెంటు సోలార్ గాని, గాలితో వచ్చే కరెంటు గాని, పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ కరెంటు చూస్తాం. ఈరోజు నీళ్లు పైకి తీసిపోయి అదే నీళ్లు వదిలిపెట్టి మళ్ళా కరెంటు తయారు చేసి ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మళ్ళా కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్క మీ అందరినీ కోరేది ఒకటే. నేను ఈరోజు ఈ గ్రామ సభలో కూర్చున్నాం. నేను కొన్ని ఆలోచనలు ఇచ్చాను. గ్రామ అవసరాలు, కుటుంబ అవసరాలు, కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలన్నీ తీర్చేస్తాం. ఇక్కడ కావాల్సింది ఉపాధి కల్పించాలి. మీ వ్యవసాయం లాభసాటి కావాలి. మీ ఊర్లో ఉండే యువత, ఆడవాళ్ళలో కొంతమంది బాగా చదువుకొని మీరు ఇక్కడ ఊర్లోనే ఉంటారు, ఇంటి దగ్గరనే ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చదువు ఉంది, కానీ చేయాలనే తపనుంది, బయట పోయే అవకాశాలు లేవు. అందుకే ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశాలుంటే ఇంటి దగ్గరనే కంప్యూటర్ పెట్టుకొని మీరు పనిచేసే విధానానికి కూడా శ్రీకారం చుట్టాలని నా ఉద్దేశం. అది యువతకు కూడా ఉపయోగపడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. ఈ వానపల్లిలో వర్క్ స్టేషన్లు కడతాం. అవసరమైతే మీ ఊర్లో 50 మంది పనిచేయాలంటే 50 మంది ఆ వర్క్ స్టేషన్ దగ్గర పోయి పనిచేసుకుంటూ ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో పనిచేసే విధానాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు మనం పనిచేయాలంటే హైదరాబాద్కు పోవాలి, అమెరికాకు పోవాలి. ఇప్పుడు పని చేయాలంటే మన ఇంట్లోనే కూర్చొని అమెరికాకు పనిచేసే పరిస్థితి వస్తా ఉంది. మొన్న కరోనాలో చాలా మంది చూస్తుంటారు మీ ఇండ్లలో కుర్రాళ్ళని. ఇక్కడ కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి. ఇక్కడ చేస్తే కూడా మంచి వాతావరణం, చల్లగా ఉంటుంది, మంచి గాలి ఉంటుంది, శుభ్రంగా పని చేసుకోవచ్చు. అక్కడ ₹1,00,000, ఇక్కడ 50,000 ఒకటే. ఆ డబ్బులతో ఇంట్లో అమ్మా నాన్న చూసుకుంటూ
ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. అలాంటి వ్యవస్థకు కూడా శ్రీకారం చుడతాం. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీలో ఆలోచనలు రావాలి. ఏదో మీటింగ్ వచ్చారు, సీఎం గారు చెప్పారు, లేకుంటే ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడాడు, మా పని అయిపోయింది అని కాకుండా మీరు బాగుపడాలి. మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? మీలో కూడా కొత్త కొత్త ఆలోచనలు రావాలి. మీలో కొత్త ఆలోచనలు వచ్చి గ్రామం బాగుండాలి, మీరు బాగుండాలి. మీరు బాగుండి గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. దీనికి నేను శ్రీకారం చుడతా, అన్ని విధాల మీకు సహకారం ఇస్తా. కానీ సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం మళ్ళీ చెప్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడుగుతున్నా, మీ ఆదాయం పెరగాలంటే ఏం చేయాలనో మీరు కూడా చెప్పండి. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. వ్యవసాయంలో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ, చిన్న చిన్న వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టడం కానీ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయంలో మీరు ఏదైనా ఒక పంట తయారు చేసి ఆ పంటగా అమ్మితే మీకు ఆదాయం తక్కువ వస్తుంది. అదే మాదిరిగా ఈ గ్రామంలో ఒక 10 గ్రామాల్లో ఉండే పంట వాల్యూ అడిషన్కి వెళ్తే దానిపైన మీ ఆదాయం పెరుగుతుంది. దానివల్ల మీకు ఉపాధి వస్తుంది. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. నేను ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకటే చెప్తున్నా. మీ ఊర్లో పుట్టినవాడు అమెరికాలో ఉండేవాడి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తే అమెరికాలో ఉండే గ్రామాల కంటే మనం ఎందుకు బాగా పనిచేయకూడదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అవకాశం ఇస్తా, మీకు అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా, మీకు అన్ని విషయాలు నేర్పిస్తా. అంచెలంచెలుగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. నేను గట్టిగా కూడా చెప్తున్నా, మా తమ్ముడు ఏదో మాట్లాడాలని ఉత్సాహంగా ఉన్నాడు. రా, ఇట్లా మైక్ ఇస్తాను, ఇట్రా మైక్. రాని 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 రామా, మైక్ తీసుకో. నమస్కారం. చెప్పు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా విపరీతమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. సార్ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారో తెలుసుకుందామని అడిగాను సార్. చాలా సంతోషం. మా తమ్ముడు ఒకటి అడిగాడు. ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు, అవునా కాదా? జ్ఞాపకం ఉందా మీకు? 25 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. అప్పుడు రాజశేఖరుడు ఉండేవాడు. నన్ను అన్నాడు, సెల్ ఫోన్ ఏంటి భోజనం పెడుతుందని. రాజశేఖర రెడ్డి, నీకు తెలియదు, ఆ రోజు వస్తుంది, ఆ రోజు నేను చెప్తా. సెల్ ఫోన్ వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఆ రోజు నువ్వు తెలుసుకుంటావని చెప్పాను. కానీ లేడు ఆయన తెలుసుకోవడానికి. ఈరోజు మీరు సెల్ ఫోన్ చూశారు. మా తమ్ముడు ఒక మాట అడిగాడు. మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను. మన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ఆయన సెంట్రల్లో సివిల్ ఏవియేషన్ మంత్రి. ఆయన దగ్గరనే డ్రోన్స్ అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇప్పుడు 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను సెల్ ఫోన్ చెప్పాను మీకు. సెల్ ఫోన్ ఎత్తుకొని మీ ఆరోగ్య విషయాలు కూడా మీరు చూసుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఈ రింగ్ ఉంది. మీరేమనుకుంటారు? ఏదో యంత్రాలు చేసి ఏదో దేవుడి రింగ్ అనుకుంటారు. కాదు, ఇది నేను రాత్రి నిద్రపోయాను. ఎంత నిద్రపోయానో చెప్తుంది ఇది. నేను రాత్రి బాడీ ఎంతవరకు మళ్ళీ రెడీ అయింది నిద్రపోయిన తర్వాత చెప్తుంది. అదే మరి ఇప్పుడు ఒక సెన్సార్ వచ్చింది. మీరు తినే వల్ల మీకు ఎంతవరకు గ్లూకోజ్ లెవెల్ వస్తుందో చెప్తుంది. మీ బాడీ మెటబాలిక్ స్కోర్ చెప్తుంది. అది అంటే అవసరమైతే భోజనం చేయడం, లేకపోతే భోజనం చేయకుండా వదిలేయడం, తక్కువ తినడం. ఎక్కువ తింటే ఏమవుతుందంటారు మీరు? ఎక్కువ తింటే ఏమవుతుందంటే షుగర్ వస్తుంది. మీ శరీరమే షుగర్ ఫ్యాక్టరీగా తయారవుతుంది. తర్వాత ఏది తిన్నా కూడా షుగర్ అయిపోతూ ఉంటుంది. అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. సెల్ ఫోన్ వల్ల అలాంటివి వస్తాయి. ఇంకొక పక్క చెప్పాను, మీ పొలాన్ని దగ్గరికి వెళ్ళి నేరుగా సెల్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా
నేరుగా మీ పొలంలో పెస్ట్ వచ్చిందా లేదా మీరే చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇవి సెల్ ఫోన్ వల్ల చాలా యాప్లు వచ్చేస్తున్నాయి. అలాంటి యాప్లన్నీ పెట్టుకుంటే ఇక్కడ మీరు చూపిస్తే క్లౌడ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం అనలైజ్ చేసి ఇప్పుడు మీరు ఒక ఫోన్లో మీరు చూస్తే చాట్ జీపీటీ వచ్చింది. మీకు తెలియకపోవచ్చు విషయాలు. అందులో మీరు ఒక్క మాట వాడితే దేశ రాజధాని ఏదంటే అది చెప్పేస్తుంది. ఈ 90 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పనులు చేశాడో చెప్పమంటే అది మొత్తం మీకు చెప్పేసే పరిస్థితికి వస్తుంది. అంటే ఒక టెక్నాలజీ ఎంత వచ్చేసిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి చాలా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఈరోజు డేటా పెట్టితే ప్రతి ఒక్క విషయాన్ని నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఎలాంటి విషయాలు ఉన్నాయో చెప్పే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి. మా తమ్ముడు చెప్తున్నా, మనం కెమెరాలన్నీ పెడుతున్నాం. 14,000 కెమెరాలు పెట్టాను నేను. ఆ కెమెరా ద్వారా ఎవరైనా రోడ్లో రాంగ్ సైడ్ పోతే ఇది ఐడెంటిఫై చేసేస్తుంది. అదే మరి రాంగ్ పార్కింగ్ చేస్తే రికార్డ్ చేస్తుంది. రోడ్లో ఎక్కడ గుంతలు పడితే రికార్డ్ చేస్తుంది. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అది రికార్డ్ చేసేస్తుంది. స్పీడ్ ఎక్కువ పోయి యాక్సిడెంట్లు అవుతా ఉంటే ఎక్కడికక్కడ రికార్డ్ చేసి మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టక్కర్లేదు, ఫైన్ వేసి మీ ఇంటికి పంపించి ఒకటేసారి. అది కూడా మీరు కట్టకపోతే ఆటోమేటిక్గా రోడ్డు మీదకి వస్తాను ఆ వెహికల్ సీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఒక్క విషయం కాదు, అది ఆ విధంగా దొంగలు ఎవరైనా నోటబుల్ క్రిమినల్స్ ఉంటారు, రౌడీ షీటర్స్ ఉంటారు, వాళ్ళ అన్ని కంప్యూటర్లో ఉంటాయి. ఆయన ఎక్కడన్నా షాప్లో పోతే ఆ షాప్లోకి వచ్చారని పోలీసులు తెలిసిపోతుంది. అక్కడి నుంచి రోడ్డు మీదకి వస్తే ఎక్కడున్నాడో చూస్తానే ఐడెంటిఫై చేస్తుంది. తద్వారా పోలీసు వ్యవస్థ కూడా, ఇంతమంది పోలీసులు అవసరం లేదు, అందుకే చెప్తా ఉంటా పోలీసులకు కూడా, పోలీసులు స్మార్ట్ గా పనిచేసే పరిస్థితి రావాలి. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీసులు ఉండాలి. ఇప్పుడు అందుకే ఆ తమ్ముడు చెప్పినట్టు డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ ఏం చేస్తున్నాయంటే హాస్పిటల్కు మందు కావాలంటే జిల్లా హాస్పిటల్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్కి డ్రోన్లో వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అదే మరి మీ పొలంలో పంటలో ఎక్కడన్నా పెస్ట్ ఉంటే నేరుగా పోయి చూస్తుంది. అది చూసి పలాంది ఇక్కడనే ఉంది చెప్తుంది. దాని మీదనే మళ్ళీ మందు కొట్టి దాన్ని ఎరాడికేట్ చేసి అయ్యిందా లేదా కూడా రికార్డ్ చేసుకొని మళ్ళా చెప్తుంది. ఎక్కడన్నా మస్కిటోస్ ఉంటే అక్కడికే పోయి అక్కడే మందు కొట్టి మస్కిటోలు దోమలు నివారిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఊహించిన పరిణామాలు జరగబోతున్నాయి. ఉపయోగించుకుంటే మనం ఎక్కడికో వెళ్తాం. అది తెలుగువాడి సత్తా, అది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ఆర్కిటెక్చర్ తయారు చేస్తున్నాను. మా ఆఫీసర్లు కూడా నేను వాట్సాప్ గ్రూపులు పెడుతున్నా. అంటే ఎక్కడన్నా నా దృష్టికి ఒక పని వస్తే, ఒక నెగటివ్ వస్తే నేను సీఎంఓలో పెడితే, సీఎంఓలో మంత్రి వరకు పెడితే, మంత్రి కలెక్టర్కి కానీ కన్సర్న్ లాస్ట్ మైలు చెప్పి 1 గంటలో చర్యలు తీసుకున్నట్టుగా వచ్చేస్తున్నాయి. అంటే ఇంకేమి ఎక్స్క్యూజ్ లేదు. ఇలాంటి వేరియస్ వ్యవస్థలను క్రియేట్ చేసి, అయితే అర్థం చేసుకోవాలి, ఇది చెయ్యాలంటే కొంచెం టైం పడుతుంది. నేను మళ్ళీ ఎక్కువ ఫోర్స్ చేస్తే, అందుకే ఒక మాట అన్నా, 95 CBN అన్నా, 95 CBN అన్నా. అప్పుడు నేను ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికే వస్తా, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి అక్కడికే వచ్చి సమాధానం అడుగుతా మా ఆఫీసర్లని. అలాంటి విధానానికి శ్రీకారం చుడదాం. ఇవన్నీ సాధ్యం. నేను ఎందుకు మీకు ఒక మాట చెప్తున్నానంటే, మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ నీతి ఆయోగ్ మీటింగ్లో. 2047 భారతదేశం నెంబర్ 1 గానే నెంబర్ 2 అవుతుంది. 2029కి ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలోకి వస్తున్నాం. బాగా పనిచేస్తే నెంబర్ 1కి వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలి.
ప్రపంచంలో ఇండియన్స్ నెంబర్ 1 గా ఉంటారు. అందులో తెలుగువాడు అగ్రస్థానంలో ఉండాలనేది నా లక్ష్యం. దానికోసం పనిచేస్తున్నా. ఇప్పటికే ప్రపంచంలో తలసరి ఆదాయంలో ఎక్కువ సంపాదించేవాడికి ఎవరంటే దానికి చిరునామా తెలుగువాడు. ఎన్నేండ్లు? 25 ఏళ్ళు. హైదరాబాద్ ఎప్పుడు ప్రారంభించాం తమ్ముళ్ళు? 95 కదా. 95కు ముందు 95 తర్వాత వ్యత్యాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వానపల్లి ఎందుకు తయారు చేసుకోవాలా మరిగా? ఏంటి మనం తక్కువ? కానీ తక్కువ కాదు, కానీ మీ ఆలోచనలో తక్కువగా ఉంది. నేను చెప్తే మీ అందరికీ ఈయన ఇట్లనే మాట్లాడతాడులే, ఈయన ఏదో చెప్తా ఉంటాడు, గాల్లో మేడలు కడతాడు, గాల్లో మేడలు కట్టలా. నేను రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో 20 ఏళ్లకి ముందుగానే చెప్పి మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడం మా బాధ్యత. చేస్తా. ఈసారి గట్టిగా ఉంటా. 5 ఏళ్లలో మీరు ఊహించిన అభివృద్ధి చేసి నా నిజాయితీ నిరూపించుకుంటా. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఈ కూటమిది నాది గాని పవన్ కళ్యాణ్ గారు గాని మీరు మమ్మల్ని చూస్తున్నారు. మేము ఏ విధంగా పనిచేస్తున్నామంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, మమ్మల్ని నమ్ముకున్న ఈ జాతి పైకి రావాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది సాధ్యం, చేస్తాం. ఇంకెవరన్నా ఉంటే డౌట్లు ఉంటే మీరు రండి నాకు చెప్పడానికి. చెప్పు, ఇట్రా, నువ్వు రా, ఎగిరెగిరి పడుతున్నారమ్మా. ఇంకెవరన్నా ఉంటే మాట్లాడండి. గ్రామ సభలో మీకు కావాల్సిన పనులు చెప్పండి, లేకుంటే మీ ఆలోచనలు చెప్పండి. గ్రామాన్ని ఎట్లా బాగు చేస్తాం చెప్పండి. మేధావులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉన్నారు మేధావులు. కానీ ఆ మేధో శక్తిని ఉపయోగించుకోవడం మనందరి బాధ్యత. ఆ తమ్ముడికి రా, తమ్ముడు. ఏం తమ్ముడు రా, మైక్ తీసుకో, మైక్. వానపల్లి అందరికీ కూడా నమస్కారం అండి. అలాగే గవర్నర్ ముఖ్యమంత్రి గారు, అలాగే మన ప్రెసిడెంట్ అయిన పల్లి భీమారావు గారు, ఎమ్మెల్యే అయిన సత్యానందరావు గారు, వైస్ ప్రెసిడెంట్ అయిన మన వీరేష్ గారు, అందరికీ కూడా నమస్కారం అండి. మన ఊరికి ముఖ్యంగా కావాల్సింది ఆడబిడ్డలందరికీ కూడా ఒక పని చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి సార్. ఎందుకంటే ఇక్కడి నుంచి కండవిల్లి వెళ్తున్నారు సార్. ఒక 4-5 గంటల జర్నీ చేయాలి సార్. 8 గంటల నుంచునే పని చేస్తారండి కండవిల్లి ఫ్యాక్టరీలో సార్, దూది ఫ్యాక్టరీ సార్. దానివల్ల ఇక్కడ ఆడవాళ్ళందరికీ కూడా వద్దు ఆ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు. నిలబడు, ఈ పక్క వచ్చి నిలబడు, ఈ పక్కన ఉండే చెప్పని ఆయన చెప్పని సార్. చెప్తాం. ఆడవాళ్ళందరికీ కూడా సార్ ఊపిరితిత్తులో చాలా కంప్లైంట్ సార్. వీళ్ళ చెప్పడం లేదు కానీ ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయిలు 10th క్లాస్ చదివిన సరైన ఉద్యోగాలు లేవు సార్. ఉద్యోగాలు లేక కండవిల్లి ఫ్యాక్టరీలో నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. మా ఊరు వాడవాళ్ళు కానీ కొత్తపేట, వానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తున్నారు సార్. ఇక్కడ నుంచి 3 షిఫ్ట్లు సార్. ఎలా అంటే పొద్దున్నే 4 గంటలకు లేచి 6 గంటలకు బస్సు ఎక్కాలి సార్. 6 గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి 7-8 అవుతుంది సార్. 8 గంటల నుంచి మళ్ళీ తిరిగి వచ్చేవారు కూడా నుంచునే పని చేయాలి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. అలాగే మా రైతన్నలు సార్, ముఖ్యంగా మా గోదావరి నియోజకవర్గానికి వెన్నుముక్క అయినటువంటి రైతన్నలందరూ కూడా గోదావరి వస్తే నిజంగా ఎంత నాశనం అవుతున్నారంటే ఏ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా గోదావరి దగ్గర నుంచి వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు సార్. ఇక్కడ వరకు కూడా మునిగిపోయి నరకం అనిపించారు సార్. ఎందుకంటే మాది కిల్లికొట్ట అక్కడే సార్, ఏడుకొట్ట మీద. మా గోదావరి రైతులందరూ కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం, ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ సార్, నా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సార్, నా పేరు రేజ్ నాయుడు. అలాగే మీరు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు పెట్టారు సార్. దానికి అభినందించాలి సార్ నిజంగా. ఎందుకంటే మామూలు విషయం కాదు సార్, అది చాలా కోట్లతో కూడుకున్న విషయం. మా ఆడవాళ్ళ అక్క చెల్లెములు అందరూ కూడా చాలా బాగుండాలని మీరు ఈ పథకం పెట్టారు సార్. అలాగే మా ఆటో యూనియన్ దగ్గర ఒక 5 లక్షల మంది సార్ తూర్పుగోదావరి జిల్లాలో. 5 లక్షల మందికి కూడా మీరు ఏదోలాగా, ఎందుకంటే మామూలుగా ఏదో 10th ఫెయిల్ అయ్యో లేకపోతే ఏదో చేసో కాదు సార్. ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు సార్. అలాగే ఇక్కడ జరిగిన ఒక 5 సంవత్సరాలు మీకు నరకం చూపెడతాను సార్. నిజంగా ఈ 5 సంవత్సరాలు నరకం చూపెడతాను సార్. 5 సంవత్సరాలు నరకం చూపించారు సార్. ఏమండి, ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ మీరు చెప్పారు కదా సార్ అక్కడ ఎంతమంది మీద కేసులు ఉన్నాయని.
ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర యువత, కోప యువత కానీ, బీసీ యువత కానీ, ఎస్సీ యువత కానీ, మొత్తం యువత అందరి మీద కూడా చాలా మంది కేసులు ఉన్నాయి సార్. అది గౌరవనీయులు సత్యనందర్ గారికి కానీ, అలాగే వీరేష్ గారికి కానీ అందరికీ తెలుసు సార్. అలాగే ఆ కేసుల దగ్గర నుంచి కూడా మీరు మా వాళ్ళందరినీ కూడా వినిపించాలని కోరుకుంటున్నాం సార్. చేద్దాం కానీ ఇప్పుడు నేను అడిగిందని చెప్పను. ఒక సెకండ్, ఇక్కడ పార్క్ పెట్టండి సార్. ఏది ఏం పెట్టాలో పార్క్ సార్, ఎందుకంటే మా పల్లలంకు ఇంకో పేరు ఉంది సార్, ప్రకృతి మాత అండి. ప్రకృతి మాత ఆవిడకి అక్కడ ఇదంతా కూడా పల్లాలమ్మ పల్లలం గారికి అవునండి. కలెక్టర్ ఉండు హరీష్, నువ్వు కాసేపు ఉండు, నువ్వు ఓపిక పట్టు. నాకు తెలుసు, నాకు ఎట్లా చేయాలి నాకు తెలుసు, ఓపిక పట్టు. కలెక్టర్ గారు ఈ టెంపుల్ అంతా తీసుకొని, ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు, ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా, సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం ఉండే విధంగా తయారు చేయండి. దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం, దానికి వర్కౌట్ చేసి ఇమీడియట్ గా శ్రీకారం చుట్టండి. రెండోది, ఎక్కడికి పోయి పనిచేస్తారు మా లేడీస్ అంతా? ఎక్కడికి? రావులపాలెం అవతల కండవిల్లి సార్, కండవిల్లి ఫ్యాక్టరీ సార్, దూది ఫ్యాక్టరీ సార్. ఏ ఫ్యాక్టరీ? దూది ఫ్యాక్టరీ సార్, దూది ఫ్యాక్టరీ అండి, రవలి స్పిన్నర్స్. స్పిన్నింగ్ మిల్సా? చాలా ఇబ్బంది పడుతుంది సార్. చాలా మందికి ఊపిరితిత్తులు కంప్లైంట్ ఉంది సార్. అలాగే వచ్చి కూర్చున్నారే కానీ అందరికీ దగ్గు, ఆయాసం చాలా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం? ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం. రెండోది, ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆదుకుంటాం తమ్ముడు. మా ఆడబిడ్డలకి, ఆర్టీసీ కాదు ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం. ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, మీరు కూడా చదువుకున్న ఉన్నారు, మొన్న మీరు కూడా మాకే ఓట్లు వేశారు, మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. ఒక ఆటో ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ అయింది సార్, ఆటో సార్, నాది ఆటో యూనియన్ లీడర్ సార్. ఆటో యూనియన్ లీడర్. బట్ ఇంటర్ అయింది, సామాజిక స్పృహ ఉంది, అంటే 10 మందికి ఏదో మంచి జరగాలని తాపత్రయం ఉంది. 3 సూచనలు ఇచ్చాడు, 3 కూడా అందరూ వద్దు వద్దు అంటున్నారు. మా హరీష్ అయితే చాలు చాలు అంటున్నాడు. చాలు కాదయా, నీకు ఓపిక ఉండాలా, హ్యూమన్ యాంగిల్ ఉండాలా, మీరందరూ లీడర్లు మారాలా, మారి ప్రజలతో మమేకం కావాలి. 5 నిమిషాలు లేట్ అయితే కొంపలేం కూలిపోగాని ప్రజలు చెప్పింది విని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలి, అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి. మీరే కాకుండా నీ ఆటో ఏంటి తమ్ముడు? ఇప్పుడు నీ ఆటో డీజిల్ ఆటోనా లేదా పెట్రోలా? డీజిల్ ఆటో సార్. ఇప్పుడు ఏ రోడ్లు? అన్ని మంచి రోడ్లు అనేవి లేదు సార్, ఎక్కడికక్కడ గోతుకులు. మీకు తెలియదేమో సార్, మా అన్ని సత్యనందర గారిని అడగండి సార్. ఇప్పుడు నీ దగ్గర నేను హాస్పిటల్ తీసుకెళ్ళకుండా డెలివరీ అయిపోతుంది సార్. ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుగుతావా? పోతుంది ఇప్పుడు అంటే గోతులు ఎక్కువ ఉంటే? గోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్ ఎలక్ట్రిక్ ఆటో. ఇది అయిపోయి మళ్ళా నీతో మాట్లాడతాను, నీకేం చేయాలో చూస్తాను. ఓకే, నీతి నిజాయితీ సంతోషం. నేను ఆటో ఇస్తానంటే ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసేవాడు, కానీ లేదు సార్ గోతులు ఎక్కువ ఉంటాయి, ఆటో ఎలక్ట్రికల్ ఆటోకి సమస్యలు వస్తాయి, వద్దులేసారని చెప్పే పరిస్థితి వచ్చాడంటే శబాష్, ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. గట్టిగా చప్పట్లు కొట్టామని నిందించండి. అలాంటి వాళ్ళు సమాజానికి అవసరం. రమ్మ మైక్. ఇప్పుడు ఈయన మాట్లాడలేడు, ఈయన ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఇది చేశాడు. పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈయన సూర్యనారాయణ పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ఇక్కడే చల్లపల్లి. ఈ ఊరు కదమ్మా? ఈ ఊరు కదండి, చల్లపల్లి నుంచి అండి. ఎప్పటి నుంచో ఓకే. మిమ్మల్ని చూడాలని ఆశ. అమలాపురం దగ్గర ఓకే అమ్మ. ఇప్పుడు అతనికి ఇబ్బంది ఉంది, ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఏం కావాలమ్మా, నీకేం కావాలని అడుగుతున్నా? పిల్లలు మాటలు రాని పిల్లలేనండి, ఆయన మాటలు రావండి. ఇప్పుడు ఏం చేయాలి దానికి? కుటుంబ పోషకారం ఆయన వల్ల ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. ఏం కావాలి? అదే మీరు దాని సహాయంతో అదే ఏం చేస్తే అవుతుంది? ఏం చేయాలి? మరి మీకు కొంచెం అగలంగా అయితే ఏమన్నా ఇల్లు కూడా పాడైపోయిందండి, ఇల్లు కూడా కట్టుకోవాలి. ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి, మళ్ళా 5 నుండి ఇల్లు అవన్నీ కట్టించండి, శాంక్షన్ చేయండి. నేను చేయమండి, ఇల్లు అవన్నీ శాంక్షన్ చేస్తాం, ఒక 1,00,000 రూపాయలు ఇస్తాం. ఓకే.
ఎప్పుడు ఓకే అమ్మ తల్లి, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఏమైనా చెప్పే పరిస్థితిలో ఉన్నారా? గ్రామానికి ఒక సందేశం, ఒక ఆలోచన. మీరు ఇచ్చిన పిటిషన్లన్నీ కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా. ప్రతి ఒక్క పిటిషన్కి సమాధానం చెప్తాను. ఫిర్యాదులన్నీ కూడా మీకు ఏవైతే సాధ్యం, రా తమ్ముడు ఇట్రా, అతను రా, ఏవైతే ఆచరణ సాధ్యమో అన్ని పూర్తి చేస్తాను. ఇంకా తమ్ముడు వచ్చి పైకి వచ్చి మాట్లాడు. పైకి రా ఇట్రా. నా పేరు గంటూ సతీష్ బాబు సార్. మాకు ఉభయ గోదావరి జిల్లాలో మాకు ఇక్కడ నువ్వేం చదువుకున్నామా? నేను ఇంటర్ చదువుకున్నాను సార్. చెప్పమా. మాకు ఇష్ట గోదావరి గోదావరి ఇంకా మా ఇక్కడ గోదావరి ఉందండి. ఇక్కడ జింకలు చాలా మట్టుకి వందలాది జింకలు ఉన్నాయండి. మరి గోదావరి వచ్చే సమయంలో ఆ జింకలు కొట్టుకుపోతున్నాయి, కొన్ని ఏమో కుక్కలు తినేస్తున్నాయి. ఆ జింకల్ని పరీక్షించాలని మేము చాలాసార్లు నేను 5 స్థానంలో పనిచేస్తున్నాను సార్. నేను రిపోర్టర్ కూడా అండి. ఆ జింకలు ఎక్కడున్నాయి? ఇక్కడ నారాయణ లంక, కేదార్ లంక అని ఈ ప్రాంతంలోనే సుమారు 500-600 జింకలు ఉన్నాయి సార్. కృష్ణ జింకలు అండి, మన జాతి సింహం సార్. కృష్ణ జింకలు సార్. ఆ జింకలో కొట్టుపందని మా యొక్క 5 స్థానంలో కూడా చాలాసార్లు. కాదు, ఈ కృష్ణ జింకల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏమైనా ఐడియా ఉంది నీకు? అంటే నాకైతే లేదు సార్, మీరు దృష్టిలో పెడుతున్నాను సార్. ఆ జింకలు రక్షించి ఇప్పుడు వచ్చే తరానికి అవి చూపిస్తాను. ప్రద్యుమ్న, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, ప్రద్యుమ్న నీకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పి కృష్ణ జింకలు ఉన్నాయి ఇక్కడ, 500 జింకలు ఉన్నాయి, 500-600 ఉన్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అవసరమైతే ఈ ఏరియాలో అవి ప్రొటెక్ట్ చేసి రేపు రాబోయే టూరిజం స్పాట్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని ఏ విధంగా చేయగలుగుతారో వర్కౌట్ చేయండి సార్. ఇంకొక సార్, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ గారు మేము కూడా చాలా నియోజకవర్గాలు తిరిగి మేము చాలా చేసాం సార్. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి ఆయన కూడా మంచి ఏదైనా ఒక పదవి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే, నేను చూస్తున్నాం, అన్ని ఎగ్జామిన్ చేస్తున్నా, న్యాయం చేస్తాం. ఓకే, ఇట్రా తమ్ముడు. ఈ జింకలు చూడండి ఇవి. ఇట్రా, మైక్ తీసుకో. ఏం చెప్పు, ఏం చేస్తావు నువ్వు? నేను కొన్నా సార్, ఉన్న సార్ చెరుకున్నా జమ్మి సార్ తెల్లగా సార్ దాగుంది సార్. ఏం కావాలి నీకు? మోటార్ బైక్ కావాలనా? మంది కావాలి సార్, బండి. ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి పోతావు వేసుకొని? మీ ఉంచి సీఎం అవ్వని కోరుకున్నా సార్. నేను తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్నా సార్. మీకు సార్ ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఎట్రా అది నేను ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు, తిరుగుతాడు. నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను, ఎలక్ట్రికల్ది. దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇమీడియట్ కొనిస్తాను, 2-3 రోజులు తెప్పిస్తారు. కలెక్టర్ టచ్ లో ఉండి. ఓకే, లేపు అవుతుంది. ఓకే, విత్ దిస్ ఇట్రా తమ్ముడు, ఇట్రా. ఏంటి బా, ఏంటి చెప్పు. నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్ సార్. 10th క్లాస్ చదువుతున్నావా? ఎట్లా అయిపోయింది సార్. ఏమా అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఖాళీ సార్, ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లో కూర్చుంటున్నాను సార్. ఎందుకు స్కూల్ పోవడం లేదు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళలేదు సార్. ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు? అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్. ఏమా? ఇంకో పరీక్ష ఉంది సార్. చదువుకోవాలి కదా, పట్టుదల కూడా ఉండాలి నీకు. ఇప్పుడు ఎట్లా అయింది ఇది? కొత్త కాలనీ జగ్రెడ్ గారి కాలనీలో మెయిన్ వైర్లు తగిలినాయి సార్. అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రింగ్ రేకులు వేస్తున్నారు సార్. కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకుల చెట్టు. మూరకత్తంగా బిల్డింగ్ కింద లేపేసాడు. మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్. కట్టుకు ఫోన్ వచ్చింది సార్, ఎత్తి మాట్లాడుతుంటే సప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ లైన్. ఇదిగోండి సార్, ఇదంతా చాలా బ్యాడ్. సరే, ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వస్తుందా నీకు? వస్తుంది సార్. 6,000 వస్తావు. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి? నాకు ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ బండి సార్, నాకు ఏదన్నా చేసుకోవడానికి. ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి,
ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి. సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనిమ్మంటాను, నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, నేను చేయమంటాను. నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో. సార్ నువ్వు కూడా 6,000 వస్తుందని గమ్మున ఇంట్లో కూర్చోవద్దు. నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి, చదువుకో, జీవితంలో పైకి రావాలి. భగవంతుడు ఏదో మనకి వచ్చింది, ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి, జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి. వస్తావా? వస్తాను సార్. నాకు నమ్మకమేనా? నాకు మాట ఇస్తావా? మాట ఇస్తున్నాను సార్. ఇంటర్మీడియట్ పాస్ కావాలి, బాగా చదువుకోవాలి, నువ్వు పైకి రావాలి. నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా, ఎస్ సార్. సరేనా? ఓకే ఓకే అమ్మా. అందరికీ ఇట్రామ్మా, ఇట్రా. అందరూ రాసివ్వండి, ఆ కాగితాలు రాసేయండి, అన్ని ఇక్కడ చేయలేం కానీ రాసేయండి. ఏంటమ్మా, ఏంటి చెప్పు. ఏ ఉద్యోగం అమ్మా? అది చేద్దాం, చేద్దాం, చేద్దాం. ఏమి ఇమ్మంటాం? వద్దాం 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 వద్దాం. పర్లేదు మాట్లాడదు. ఓకే అమ్మా, ఓకే. అందరికీ ఉండే అందరికీ విజ్ఞప్తి. నేను వచ్చినప్పుడు మీరంతా కూడా స్ఫూర్తిదాయకంగా అందరూ ముందుకొచ్చి చాలా విషయాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు వ్యక్తిగత సమస్యలు ఉన్న నోటీసులు ఇచ్చారు, కొన్ని పిటిషన్లు కూడా ఇచ్చారు, ఫిర్యాదులు చేశారు. అన్ని కూడా పరిష్కారం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామ సభ ద్వారా ఇప్పటికైతే మీరందరూ ఒక 10 కోట్ల రూపాయల పనులన్నీ ప్రారంభించబోతున్నాం. గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కరెంటు గాని, ఇల్లు గాని, ఇంటి జాగా గాని, మరుగుదొడ్డి గాని, లేకపోతే మీకు కావాల్సిన వంట గ్యాస్ గాని ఇచ్చే బాధ్యత మాది, అది చేస్తాం. ఇంకొక గ్రామ అవసరాలు కూడా తీరుస్తాం. ఇక్కడి నుంచి కనెక్టివిటీ కూడా ఏం చేయాలో అన్ని ఆలోచిస్తాం. అయితే ఇక్కడ కావాల్సింది మీరు పైకి రావడానికి, మీ ఆదాయం పెరగడానికి, ఇక్కడ పనులు చేసుకోవడం, పక్క గ్రామాల్లోకి పోయి పనులు చేయడమే కాకుండా మీ గ్రామంలోనే ఉండి 10,000 జనాభా కాబట్టి ఇది ఒక అభివృద్ధి కేంద్రంగా తయారు చేసి మీరు పైకి రావడానికి ఏమేం చేయగలుగుతారో ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తా, ఒక ప్రణాళిక తయారు చేస్తా. ఆ ప్రణాళిక ద్వారా ఎప్పటికప్పుడు మీ అందరికీ మెసేజ్లు పంపించి తద్వారా మిమ్మల్ని అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు పెట్టడం ఒక చరిత్ర. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసమే పనిచేస్తాం, పేదల కోసం నిరంతరం శ్రమ పడతాం, మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే వరకు మీకు అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ గ్రామ సభ చూశాను, మీలో పట్టుదల ఉంది, చేయాలనే తపనుంది, అదే సమయంలో పైకి రావాలనే ఆలోచన ఉంది. ఇది ఒక శుభ పరిణామం. అలాంటి మంచి కార్యక్రమానికి నాంది పలికిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఓకే అమ్మా, గుడ్. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. హలో, మీరు నాటి కార్యక్రమానికి స్వర్ణ వానపల్లిలో స్వర్ణయుగానికి నాంది పలికి మన కోనసీమ బాగోలు నాంది పలికిన గౌరవనీయులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి ప్రీతమ